యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఎక్కువగా గాలి లేని చోట దీపం ఏ ప్రకారంగా నిశ్చలంగా కదలకుండా వెలుగుతుంటుందో అలాగే ధ్యానంలో ఉన్న యోగి అదుపులో ఉన్న మనసు ఎటువంటి వికారములు లేకుండా నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. ఈ ప్రకారంగా చిత్తమును ఆత్మయందు స్థిరంగా ఉంచి ధ్యానము చేస్తున్న యోగి చిత్తము ఎలా ఉంటుంది అంటే, ఎక్కువగా గాలి లేని చోట పెట్టిన దీపము ఏ ప్రకారంగా నిశ్చలంగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే యోగి చిత్తము ఎటువంటి వికారములు లేకుండా ప్రాపంచిక విషయముల వెంట పరిగెత్తకుండా నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. ఇక్కడ దీపం గురించి ఎందుకు చెప్పాడు అంటే, దీపం యొక్క గుణం అటు ఇటు ఊగడం. అంటే దీపం ఊగుతుందని కాదు, దీప కలిక గాలి ఉన్నప్పుడు వేగంగా అటు ఇటు ఊగుతుంది, గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఆరిపోతుంది. అలాగే కోరికలు ఎక్కువగా ఉన్న మనసు మన స్వాధీనంలో ఉండదు, అటు ఇటు ఊగుతుంటుంది, ప్రాపంచిక విషయముల వెంట కోరికల వెంట పరిగెడుతుంటుంది, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మనస్సే ఆత్మయందు స్థిరంగా ఉంచినప్పుడు గాలి లేని చోట ఉన్న దీపం మాదిరి నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి ముందు మనసును మన స్వాధీనంలో ఉంచుకోవాలి. బయట నుండి విషయాలు లోనికి ప్రవేశించకుండా ఇంద్రియములను అదుపు చేసుకోవాలి. మనసుకు ఉన్న అన్ని ద్వారములు మూసివేయాలి. అప్పుడు బయట విషయములు లోపలికి రావు. కానీ అప్పటికే మన మనసులో ఉన్న విషయముల సంగతి ఏమిటి? సాధారణంగా 2 లక్షణాలు అందరిలో ఉంటాయి. జరిగిన దాని గురించి బాధపడటము, జరగబోయే దాని గురించి భయపడటము. ఇవి మనము తెచ్చిపెట్టుకున్నవి. ధ్యానంలో కూర్చోగానే ఎప్పుడెప్పుడు జరిగిన విషయాలు గుర్తుకు వచ్చి అలా ఎందుకు జరిగిందో అని బాధపడటము, రేపు ఏమి జరగబోతుందో అని భయపడటము జరుగుతూ ఉంటుంది. రేపు మనకు మంచి జరగవచ్చు కదా అని ఆలోచించడు. కీడించి మేలించమన్నారు అనే దరిద్రపు సిద్ధాంతాన్ని అవలంబిస్తాడు. ఎప్పుడూ తనకు ఏదో అపకారం జరగబోతుందని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మనసులో అనవసరమైన అలజడి రేగుతుంది. దీనికి ఉపాయం మనసులో అదుపులో ఉంచుకోవడము, అటువంటి ఆలోచనలు రాకుండా కట్టడి చేయటం, భవిష్యత్తులో కూడా మంచే జరుగుతుంది అనే పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవడం. అలా కాకపోతే జరిగేది జరుగుతుంది, ఇప్పటి నుండే బాధపడటం ఎందుకు అని వైరాగ్యంతో ఉండడం. ఈ విధంగా ఆలోచిస్తే భవిష్యత్తు గురించి భయం ఉండదు. కాబట్టి ముందు బయట విషయాలను మన లోపలికి రాకుండా, లోపల ఉన్న విషయాలు మనలను డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి. ఇలా చేయాలంటే ఏమి చేయాలి? సాధారణంగా మనం బలహీనులము, అందుకని మనకన్నా బలవంతులను, అధికారం కలవారిని ఆశ్రయిస్తాము. అలాగే మనం అందరము మనకన్నా బలవంతుడు, సర్వశక్తివంతుడు అయిన పరమాత్మను ఆశ్రయించడము ఒకటే మార్గము. అంటే భగవంతుని మీద భక్తి, శరణాగతి అలవరుచుకోవాలి. నీవే తప్ప నితః పరం బెరుగా అనే భావన అలవరుచుకోవాలి. అప్పుడు మనకు జరిగిన దాని గురించి చింత, జరగబోయే దాని గురించి భయం ఉండదు. మనసు ప్రశాంతంగా, నిర్మలంగా, ఎటువంటి అలజడికి లోను కాకుండా ఉంటుంది. అప్పుడు మనసును ఆత్మలో నిలపాలి. ఈ 2 క్రియలకు ధ్యానం అవసరము. ఆ ధ్యానం ఎలా చేయాలో వివరంగా చెప్పాడు పరమాత్మ.